మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, నెలలో ఏ రోజులు కలిసి వస్తాయో ఏ రోజులు కలిసి రావో, ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం చాలా అద్భుతంగా ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా అన్ని రంగాల వారికి పరమాద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా విజయం సాధించే యోగం ఉంది. కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మనసుకు నచ్చిన ఉద్యోగం లభించే అవకాశం కన్యారాశి వాళ్ళకు ఉంది. వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందుతారు. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధించడానికి కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. అలాగే శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి శత్రువులందరికీ చెక్ పెట్టే విధంగా అడుగులు వేస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాళ్ళ మీద సంపూర్ణంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించి శత్రువులు చేసే అన్ని పనులు తిప్పికొట్టే విధంగా అత్యద్భుతమైన స్థాయిలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకుంటారు. అలాగే నూతన పనులకు శ్రీకారం చుడతారు. చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి పథకాలు ఆలోచనలు అన్నీ కూడా ఒక రూపకల్పన చేసి ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా ఫిబ్రవరి నెలలో శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకి ఊరటనిచ్చేటటువంటి విషయాలు జరుగుతాయి. అంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇంక్రిమెంట్లు రావటం, మంచి ట్రాన్స్ఫర్లు రావటం, అలాగే రిటైర్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ రావటం, ఇలాంటివన్నీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. దాంపత్యంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. కన్యారాశి వాళ్ళు ఎవరికైనా సరే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయం ఊహించిన దానికంటే ఎక్కువగా బాగుంటుంది. రెట్టింపు ధనలాభం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్నిట్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. సోదర వర్గం వాళ్ళు కూడా పరిపూర్ణంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. సోదరులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. మొత్తం మీద పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో కన్యారాశి వాళ్ళకి పరమాద్భుతంగా మాస ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 19, 22, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఫిబ్రవరి నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 6, 9, 15, 17, 24, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఈ నెల మొత్తం ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు కలగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించుకోండి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. వీలైనప్పుడల్లా నానబెట్టినటువంటి పెసలు కానీ ఆకుకూరలు కానీ గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఇలా చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో ఇంకా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.